mountain. Lord, give me this mountain or my mountain. పెళ్ళైన పురుషులకి ఒక ప్రశ్న, పెళ్ళైన పురుషులకు మాత్రమే కాదు, స్త్రీలతో కలిసి బయటికి వెళ్ళిన ప్రతి ఒక్కరికి ఒక ప్రశ్న. విండో షాపింగ్ అంటే తెలుసా? విండో షాపింగ్, ఈ పదాన్ని ఎప్పుడైనా విన్నారా? తెలియదా? సరే, నేను చెప్తాను, అది ఏంటో చెప్తాను, మీకు అర్థమవుతుంది. దాదాపు చాలామంది స్త్రీలు ఈ ప్రక్రియను చేసిన వాళ్ళే. ఏంటో తెలుసా విండో షాపింగ్ అంటే? ఒక మాల్కి వెళ్తాము. ఇప్పుడు మౌలాలిలో ఒక మాల్ ఉంది, లేకపోతే మల్కాజ్గిరిలో ఉంది, రాధిక ఉంది, చాలా షాపింగ్ సెంటర్స్ వచ్చేసాయి. షాపింగ్ సెంటర్స్లో చాలాసార్లు ఏం జరుగుతుందంటే, చాలామంది యవనస్తులే కానీ పెద్దవాళ్ళే కానీ వెళ్తారు లోపలికి. కొనేది ఒక ఖర్చీపే, కొనేది ఒక ఖర్చీపే, కానీ చెప్పండి, కానీ ప్రతి దుకాణంలో వెళ్ళి ఇదెంత అదెంత. ఒకవేళ షాపింగ్ సెంటర్స్లో అయితే మనం తిరగొచ్చు లోపల కదా, దాన్ని విండో షాపింగ్ అంటారనమాట. అంటే కొనము కానీ ప్రతిదాన్ని చూస్తాము. ఈ సందర్భంలో నాకు మా పెద్ద చెల్లె గుర్తొచ్చింది ఒకసారి. మా ముగ్గురికి పెళ్ళిళ్ళు కాలేదు అప్పటికి. మా నాన్నగారు కొన్ని కారణాలను బట్టి క్రిస్మస్ ముందు రోజు వరకు మాకు క్రిస్మస్ బట్టలు కొనించలేదు ఇంకా. సో 24వ తారీఖు క్రిస్మస్ షాపింగ్ తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళిన తర్వాత ఒక గంటలో మా అమ్మ, మా నాన్న, నేను, క్రిస్టల్ నలుగురం కొనేసాం. సాయంత్రం అవుతుంది, క్రిస్టినా షాపింగ్ కాలే ఇంకా. పాపం ఆమె వ్యక్తిత్వం ఒక వేరే డిఫరెంట్ టైపు. సో ఏంటంటే, ఒక షాప్లో వెళ్ళి వాడు సజ్జాలో లేకపోతే ఆ షెల్ఫ్లో ఉంటున్న 100 డ్రెస్ మెటీరియల్స్ అన్నీ కూడా టేబుల్ మీద పరిచేశాడు. నచ్చలే 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 నచ్చలే, హిందీలో నచ్చలే కాదు, నచ్చలేదు 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 అని రిజెక్ట్ చేస్తున్నాడు. వాని ముఖం అంతా వాసిపోయింది. నాకు అర్థమైపోయింది. నాకు వచ్చి రాని హిందీలో ఒక మాట అడిగినా నేను. ఏమన్నానంటే, భయ్యా ఏ హమారా మమ్మీ పప్పా హై, हम 3 ही बेटी बेटा है, इसमें 2 ओरिजिनल है, ఒకళ్ళకి పాల్డాయా హే. అంటే ఇద్దరేమో పుట్టాము, ఒకళ్ళని పట్టుకొచ్చామని. మా పెద్ద చెల్లెని నేను ప్రేమతోని బాగా ఏడిపిస్తూ ఉంటా. చాలాసార్లు అన్నలు అదే చేస్తారు కదా, ఏమైనా ఏడిపిస్తారు, నువ్వు పుట్టలేదే, నిన్ను ఎత్తుకొచ్చారు కదా, నిన్ను బస్ స్టాండ్లో నుంచో లేకపోతే రైల్వే స్టేషన్ నుంచో ఎత్తుకొచ్చారని చెప్పి బాగా ఎవరితోనైతే ఫైటింగ్ అవుతుందో వాళ్ళని అలా ఏడిపిస్తూ ఉంటాం అనమాట. సో నేను కూడా క్రిస్టినాని అలానే ఏడిపించిన. షాప్ వాడిని అడిగాను అనమాట. సో ఇద్దరం పుట్టినోళ్ళము, నాకు అసలే హిందీ సగం సగం వచ్చు, ఒకళ్ళని మాత్రం ఎత్తుకొచ్చాము, ఎవరినో నువ్వు చెప్పగలుగుతావా అంటే, నా క్వశ్చన్ అయిపోకముందే ఏనా అన్నాడు. ఎట్లా తెలిసిపోయింది అనంటే, మీరు చూడండి, ఆ మేడంని చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో అని చెప్పి. కానీ మా ఇంట్లో అందరికీ ఆమెనే ఇష్టం, మనసులో ఏం పెట్టుకోదు. ఓకేనా? ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, స్త్రీలకు చాలామందికి ఈ వ్యక్తిత్వం ఉంటుంది. మొగోళ్ళు చూడండి, మొగోళ్ళని సూపర్ మార్కెట్ పంపించండి. పాలు కావాలి, నిన్న ఏమేమి తెమ్మన్నావమ్మా? పాలు, కొత్తిమీర, టమాటాలు. మొగోళ్ళకి ఈ లిస్ట్ ఇచ్చి పంపించండి. మీరు బ్యాగ్లో చూస్తే పాలే ఉంటాయి, కొత్తిమీరనే ఉంటుంది, టమాటానే ఉంటుంది. నవ్వుతున్నారంటే మీరు ఒప్పుకుంటున్నారని అర్థం. ఇదే లిస్ట్ ఇచ్చి ఆడోళ్ళని పంపించండి, బ్యాగ్ చెక్ చేయండి, ఏమవుతుంది? ఆ 3 తప్పించి మిగతాయన్నీ ఉంటాయన్నమాట. అంటే ఎందుకంటున్నానంటే, దేవుడు మేబీ పాపం ఈ పాస్టర్ ఎప్పుడు చూడు ఆడోళ్ళ మీద పడి ఏడుస్తూ ఉంటాడు, ఎప్పుడు చూడు ఆడోళ్ళ మీద జోకులు వేస్తూ ఉంటాడు అని చెప్పి మీ ముఖాలు మార్చిపోయి ఉన్నాయని నాకు అర్థమవుతుంది. బట్ ఇట్ ఈస్ ద ట్రూత్. మగవాళ్ళారా, మీకు ఇంకో మాట కూడా చెప్పాలా, ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. మీ లేడీస్ని షాపింగ్ తీసుకెళ్ళాలనుకున్నప్పుడు బాగా తినబెట్టి తీసుకెళ్ళండి, వర్కౌట్ అవుతుంది. మీకు 5,000 బిల్ అయ్యే దగ్గర 2,000 బిల్ అవుతుంది. నా మాట నమ్మండి. బాగా కడుపు నిండా తినిపించి షాపింగ్ తీసుకెళ్ళాలి. ఎందుకు అంటారా? నీకు కడుపు నిండిపోయిందనుకో, నీకు అది కొనాలి ఇది కొనాలనే ఆశ పుట్టదు. ఆకలి మంటతో షాపింగ్ చేయండి, అనవసరమైన అన్నీ కొంటాం. అర్థమైందా? లాస్ట్కి బట్టతలోడు షాంపూ కూడా కొంటాడు. అంటే ఎందుకంటున్నానంటే, మన యొక్క లోపల ఉంటున్న ఫీలింగ్స్, భావోద్వేగాలు ఉంటాయి చూడండి,
అది మన యాక్షన్స్ మీద బయటపడుతుంది. ఇదంతా సోది ఎందుకు చెప్తున్నానంటే, మనము మన బైబిల్ని కూడా విండో షాపింగ్ చేసినట్టు చేస్తామని ఒక పాస్టర్ గారు అన్నారు. మన బైబిల్ని విండో షాపింగ్ చేసినట్టు చేస్తామని. విండో షాపింగ్ అంటే ఇంతకుముందు ఏమని చెప్పాను? చూస్తాము కానీ వాటిని తీసుకోము. బైబిల్ భాషలో చెప్పాలంటే చదువుతాము, అది కూడా పాస్టర్ తీయమంటే, లేకపోతే వెనస్డే బైబిల్ స్టడీలో, లేకపోతే ఎవరో వాట్సాప్ మీదనో, లేకపోతే 2-3 మన చర్చ్ గ్రూప్లో ఏం చేస్తారు, ప్రతిరోజు ఒక వచనం పెడతారు, ఆ రీతిగా అయినా బైబిల్ ఎక్కుతుందో చదువుతారో అని. కానీ వాటిని మనం స్వతంత్రించుకోము. ఈరోజు స్వతంత్రించుకొనుట గురించి నా వాక్యాంశం. యూ షుడ్ టేక్ అండ్ బిలీవ్ ఇన్ దట్ ప్రామిస్. మనము కాలేబు గురించి ఈరోజు ధ్యానం చేసుకుందాము. కాలేబు ఆయన మాట్లాడుతూ ఏమంటాడంటే, దేవునితో మాట్లాడుతున్నాడు. యూదా వంశస్థులందరిలో కూడా ఏ తరము వారైతే ఐగుప్తు నుండి బయటికి వచ్చారో వీళ్ళెవ్వరూ కూడా నేను వాగ్దానం చేసిన కానాను దేశాన్ని చూడరండి, ఒక్కడు తప్ప, లేకపోతే 2 తప్ప. ఆ 2లో ఒకడు ఆల్రెడీ లీడర్ అయిపోయాడు, ఆయనే యెహోషువ. ఈ యెహోషువ కాకుండా ఇంకొకరు మాత్రమే ఈ యొక్క వాగ్దాన దేశంలో అడుగు పెడతారు. ఎవరు అంటే ఆయన పేరు కాలేబు. ఎందుకు అనంటే, ఒక 85 సంవత్సరాల వ్యక్తి, పండు ముసలివాడు. ఇక్కడ ఉంటున్న వాళ్ళలో అందరికన్నా పెద్దవాళ్ళు ఎవరు? కమలాకర్ రావు గారు, మీ ఏజ్ ఎంత అంకుల్? 80 years. సో హీఈస్ ఆల్మోస్ట్ క్లోజ్. అంకుల్ కంటే పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? ఆంటీ? చిన్నవారు, మీరు 70sలో ఉన్నారు. ఓకే. సో నాకు తెలిసి ఇప్పుడు అంకులే ఇక్కడ మన దగ్గర అందరికన్నా పెద్దవాళ్ళు. అంకుల్ కంటే ఇంకొక 5 సంవత్సరాలు పెద్ద ఎవరు? కాలేబు. ఏం చేస్తున్నాడో తెలుసా? కత్తి పట్టుకొని, చెప్పు దేవా, ఎవరితో ఫైటింగ్ చేయాలి? చెప్పు దేవా, ఏం పని చేయాలి? చెప్పు దేవా. ఇంకో మాట చెప్పాలా? యెహోషువ కాలేబు బ్యాచ్మేట్స్. యెహోషువ కాలేబు బ్యాచ్మేట్స్ అంటే ఒకేసారి చదువుకున్న వాళ్ళు, లేకపోతే ఒకే ఏజ్ గ్రూప్కి సంబంధించిన వాళ్ళు, లేకపోతే ఒకే క్లాసుల నుండి వచ్చిన వాళ్ళు, ఒకే స్థితిగతుల నుండి వచ్చిన వాళ్ళు. కానీ దేవుని చిత్తాన్ని బట్టి యెహోషువ ఏమయ్యాడు? నాయకుడయ్యాడు. కాలేబు కాలే. జనరల్గా ఏం జరుగుతుందో తెలుసా? ఇప్పుడు సీఎం నా క్లాస్మేట్ అయిందనుకో, సీఎం గురించి నేను ఎట్లా మాట్లాడతా తెలుసా? వాడిని చెడ్డీలు వేసుకున్నప్పుడు నేను చూసిన. లేకపోతే ఇంకా కొంతమంది ఎట్లా మాట్లాడతారు? వాడికి తిండి తిప్ప లేకపోతే నేను వానికి నా టిఫిన్ బాక్స్ ఇచ్చిన. మాట్లాడతాము. కాలేబు ఎప్పుడు కూడా యెహోషువతో అట్లా మాట్లాడలేదండి. కాలేబు దేవుడు ఇచ్చిన అధికారాన్ని, ఎవరికి ఇచ్చాడు అధికారము? యెహోషువకి ఇచ్చాడు. ఎక్కడ కూడా చిన్న చూపుగా మాట్లాడినట్టో, నిర్లక్ష్యంగా మాట్లాడినట్టో మనకు బైబిల్లో కానీ చరిత్రలో కానీ కనబడదు. దట్ ఈస్ రెస్పెక్టింగ్ గాడ్స్ విల్. దేవుని చిత్తాన్ని మర్యాదించుట అంటే అది. సో కాలేబు ఆ వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి, కాలేబు దేవుడు ఏదైతే కొండ ప్రదేశము ఇస్తానన్నాడో దాన్ని స్వతంత్రించుకున్నాడు. ఇంకో మాటలు చెప్పాలంటే దాన్ని స్వతంత్రించుకోవడానికి అర్హత కలిగిన వాడు. మిగతా వాళ్ళు ఎవరు కూడా ఆ అర్హత లేనివారుగా మనం చూస్తాము. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, కాలేబు ఒక క్రైస్తవునికి సాదృశ్యం. ఇక్కడ ఈ 14వ అధ్యాయానికి మనం వచ్చేసరికి ఎక్కడున్నాము? యెహోషువ గ్రంథము 14వ అధ్యాయంలో ఉన్నాము. 14వ అధ్యాయానికి వచ్చేసరికి ఆపాటికే ఇశ్రాయేలీలు యెహోషువ యొక్క నాయకత్వంలో చాలా యుద్ధాలు చేసేసారు. యెరికో పట్టణాన్ని చేశారు, దాని తర్వాత ఆయి అనే పట్టణాన్ని చేశారు, తర్వాత ఇంకో అనాకీయులతో చేశారు. యెహోషువ ఒక గొప్ప విషయాన్ని కూడా చేశాడు. ఏంటంటే, ఓ సూర్యుడా నువ్వు అక్కడనే ఆగిపోవాలి, ఓ చంద్రుడా నువ్వు ఇక్కడనే ఆగిపోవాలి, మా యుద్ధము జరిగేంత వరకు, మేము విజయము పొందేంత వరకు మీరు కదలకూడదు. అంటే దినము జరగకూడదు, గడవకూడదు, అంటే సమయము ఆగిపోవాలి. ద టైమ్ షుడ్ స్టాండ్ స్టిల్. ఇంత గొప్ప కార్యం చేసిన తర్వాత వీళ్ళందరికీ కూడా ఆ యుద్ధము చేసే ప్రక్రియలో ఇశ్రాయేలీలు వాళ్ళకి, మరి ముఖ్యంగా ఇశ్రాయేలీలో ఉంటున్న యుద్ధ సన్నద్ధులకు చెప్పండి,
యుద్ధ సన్నద్ధులంటే యుద్ధానికి రెడీ అయిన వాళ్ళు, యుద్ధానికి పోరాడడానికి శక్తి ఉన్న వాళ్ళు అన్నమాట. సో వీళ్ళందరూ కూడా, వీళ్ళకి మోషే నాయకత్వంలోనేమో వాళ్ళని ఒక గొర్రెలుగా నాయకుడిని ఫాలో అవడం నేర్చుకున్నారు. యెహోషువ నాయకత్వంలో మాత్రము యుద్ధాలు చేయడం నేర్చుకున్నారు. సో ఆ యుద్ధ యాటిట్యూడ్కి, లేకపోతే ఆ యుద్ధ దినచర్యకు అలవాటు పడిపోయిన ఇశ్రాయేలు జనాంగము ఇప్పుడు ఏమంటున్నారంటే, ఓహో దేవా, మరి మా ముందు ఒక కొండ ప్రదేశం ఉంది, ఆ కొండ ప్రదేశాన్ని మేము చుట్టూ స్వతంత్రించుకోవాలంటే దాంట్లో ఒక్కొక్కళ్ళు ఈ పడిపోయిన దూతలు ఉన్నారే, నెఫేలీయులు, అంతంత పెద్ద పెద్దగా ఉన్నారయ్యా. అందుకే కదా ఇద్దరు వేగిరి వాళ్ళు మాత్రమే మంచి రిపోర్ట్ ఇస్తారు. ఏమని ఇస్తారంటే, ఆ కానాను దేశం మేము స్వతంత్రించుకోవచ్చు, ఏం పర్వాలేదు అని చెప్పి. మిగతా 10 మంది ఏమని ఇస్తారు, అమ్మో వాది మన వల్ల కాదయ్యా, అయ్యా మన వల్ల కాదు. ఇది ఎప్పుడు జరిగింది? మోషే బ్రతుకున్నప్పుడే జరిగింది. మన వల్ల కాదు. అక్కడ ఒక్కొక్కడు తాడ్చెట్ అంటున్నాడు, ఒక్కొక్కని ఫింగరు నా చెయ్యంతుంది. మనం ఇట్లా టమాటో పిసికినట్టు మా పుర్రెలను పిసికి చంపేస్తారేమో. వాళ్ళ ముంగట మేము ఎలా ఉన్నామని అంటాడు, మిడతల వలె ఉన్నామంటాడు. కానీ యెహోషువ కాలేబు, దాంట్లో యెహోషువ అనేమో నాయకుడైపోయాడు. కాలేబు మాత్రము, మనము ఈ సందర్భంలో కాలేబు నుండి మనము మన వాగ్దానాలను స్వతంత్రించుకోవాలంటే 4 పాఠాలు నేర్చుకోవచ్చు కాలేబు జీవితం నుండి, ఈ పర్టికులర్ సందర్భం నుండి. ఏంటా మొదటి పాఠం అంటే, కమిట్మెంట్ కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? కమిట్మెంట్. ఇంతకుముందు మాట్లాడుతూ నీతో ఏమని చెప్పినా నేను నీకు, ఎవ్రీ సండే నువ్వు నాకు కమిట్మెంట్ ఇవ్వాలి టీనా అని చెప్పిన. బిడ్డ చాలా కష్టపడుతుంది. మేము ఇప్పుడు కొత్త సాఫ్ట్వేర్, అది ఇంకా మేము తడబడుతూ ఉన్నాము. మాకు ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఏమని వస్తున్నాయి అంటే, అయ్యా మీరు స్క్రీన్ మీద పాటలు చూపిస్తున్నారు కరెక్టే, కానీ మీరు పాడుతున్నారా, ఎక్కడైనా రికార్డ్ చేసింది పెడుతున్నారా అని డౌట్లు వస్తున్నాయట. సో దానికి ఏం చేయాలి? పాడేవారిని కూడా చూపించడానికి మీరేమైనా ప్రయత్నం చేయండి అని సజెషన్స్. సో ఆ కొత్త సాఫ్ట్వేర్ని మీద పడి ఏదో ఒకటి ట్రై చేస్తూ ఉన్నాము. అయితే టీనా వచ్చిన కాడ నుంచి కంప్యూటర్ ఆపరేట్ చేస్తుంది. నాకు కొంచెం బర్డెన్ తగ్గింది. ఐ వాజ్ థ్యాంకింగ్ హర్, బట్ అట్ ద సేమ్ టైమ్ ఐ వాజ్ ఆస్కింగ్ హర్, ఎవ్రీ సండే నాకు కమిట్మెంట్ ఇవ్వగలుగుతావా? చిక్కు, ఆ మాట నేను కూడా అడిగినా. ఎవరమైతే మనము సండే దేవుని పరిచర్యలో నిమగ్నమై ఉంటామో, మీ దగ్గర నుంచి కావాల్సిన మినిమం క్వాలిఫికేషన్ ఏంటో తెలుసా? కమిట్మెంట్. ఒకరోజు వచ్చి నేను పాటలు పాడతా అని చెప్పి దాని తర్వాత పత్తా లేకుండా వెళ్ళిపోయాను అనుకో, అది కమిట్మెంట్ కాదు. ఒకరోజు వచ్చి కెమెరా నేను చేస్తానని చెప్పి తర్వాత పత్తా లేకుండా పోయిన అనుకో, అది కమిట్మెంట్ కాదు. ఒకరోజు వచ్చి నేను వండిపోతానని చెప్పి ఆ రోజు స్పెషల్గా వండేసి దాని తర్వాత నేను రాను అని పోను అనుకో, అది కమిట్మెంట్ కాదు. దేవునికి ఎవరు కావాలి? కమిట్మెంట్ కలిగిన పీపుల్ కావాలి. కమిట్మెంట్ని తెలుగులో ఏమంటామయ్యా? ఒక కట్టుబాటు అనొచ్చా, లేకపోతే ఒక నిబద్ధత అనొచ్చా? నిబద్ధత. కాలేబుకి ఆ నిబద్ధత ఉంది. అందుకనే ఆయన ఆ కొండ ప్రదేశాన్ని, ఆ యొక్క స్థిరాస్తిని, లేకపోతే దేవుని యొక్క వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నాడు. ఈరోజు చాలామంది పాస్టర్లు ఈ వాక్యాన్ని చెప్తూ ఉంటారు. ఏమని అంటూ ఉంటారంటే, మీకు వాగ్దానం వస్తుంది కదా, ఆ వాగ్దానాన్ని మీరు స్వతంత్రించుకోవాలని. ఎలా స్వతంత్రించుకోవాలి? ఏం చేస్తే స్వతంత్రించుకోవడం జరుగుతుంది? మీరు 31వ తారీఖు మీకు వచ్చిన వాగ్దాన కార్డులు ఉన్నాయి కదా, ఏమొచ్చిందయ్యా? ఏమొచ్చింది రాజు? ఈ సంవత్సరం నీకు ఇల్లు కట్టుకుంటావని వచ్చిందా? కానీ ఇల్లు కట్టుకుంటున్నాడు. ఆ ఇల్లు కట్టడానికి నీకు కమిట్మెంట్ కావాలి. నువ్వు ఆ ఇల్లు కట్టడానికి ఏదైనా బ్యాంక్ దగ్గరికి లోన్ వెళ్ళావనుకో, ఆ లోన్ వాడు ఏమంటాడంటే, ఇదిగో నేను ఇంత లోన్ ఇస్తా, కానీ నువ్వు ప్రతి నెల ఇంత ఈఎంఐ కట్టాలి. దాన్ని ఏమంటాము? కమిట్మెంట్. నువ్వు ప్రతిరోజు నీకు శిరీషమ్మ ఆరోగ్యంగా తయారు కాండి అని రోజు మీరు వాట్సాప్లో పెడుతూ ఉన్నారు. మీరు 10 రోజుల్లో ఇంత లావు తగ్గాలి అంటే ఫస్ట్ ఆ జిమ్ మాస్టర్ ఏమంటాడు తెలుసా? నువ్వు ప్రతిరోజు ఇది చేయాలి, ఈ తిండి తినాలి, ఈ ఎక్సర్సైజ్ చేయాలి. అదేమంటారు? దాన్ని కమిట్మెంట్. సో వాగ్దానాన్ని చేతిలో పట్టుకొని వాగ్దానాన్ని స్వతంత్రించుకోండి అంటే అంత ఆషామాషి కాదు. ఫస్ట్ నీ దగ్గర నుంచి ఏం రావాలి? కమిట్మెంట్ కావాలి. అది ఇక్కడ కాలేబు చూపిస్తున్నాడు. ఒకసారి చూడండి, 8వ వచనం చదువుదామా?
మనము యెహోషువ 14వ అధ్యాయంలో ఉన్నాము. 8వ వచనం చదువుతాను. నేను ఒక 3 వచనాలు చదువుతాను. ఆ 3 వచనాల్లో మీకు ఒక పదం కనిపిస్తుంది, అదేంతో పసిగట్టాలి మీరు. 8వ వచనము ఏమనుంది? నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరులు జనుల హృదయాలను కరుగ చేయగా నేను నా దేవునైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించి తిని. 9వ వచనం కూడా చదువుతాము. ఆ దినమున మోషే ప్రమాణము చేసి, నీవు నా దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించితివి గనుక నీవు అడుగుపెట్టిన ఈ భూమి నిశ్చయముగా నీకును నీ సంతానమునకు ఎల్లప్పుడూ స్వాస్థ్యముగా ఉందుననెను. ఇంకో వచనం చదువుదాము, 14వ వచనము. కాబట్టి హెబ్రోను యుపున్నే అను కెజీయుడైన కుమారుడైన కాలేబునకు నేటి వరకు 13వ వచనము. యుపున్నే కుమారుడైన కాలేబు ఇశ్రాయేలీయులైన దేవుడైన యెహోవాకు నిండు మనస్సుతో అనుసరించిన వాడు గనుక యెహోవా అతనిని దీవించి అతనికి హెబ్రోనును స్వాస్థ్యముగా ఇచ్చిరి. 3 వచనాలు చదివాము. ఎవరైనా ఏమైనా గమనించారా? వెరీ గుడ్ మై డియర్ చర్చ్. నిండు మనస్సుతో అనుసరించడం ఎవరైనా చేస్తారయ్యా? దేవుణ్ణి వెంబడించడము ఎవరైనా చేస్తారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఏం జరిగింది? ఆయన ఎక్కడ వెళ్తే అక్కడ ఒక పొలిటీషియన్ వచ్చి అనుకున్నారు. ఫరిసీయులకు, ఇతర మత నాయకులకు, యూదులకు యేసుక్రీస్తు అంటే మంట ఎక్కడొచ్చిందో తెలుసా? తెలీదా? వీళ్ళకంటే యేసుక్రీస్తుకి ఫాలోయింగ్ ఎక్కువ ఉండే, అక్కడ మండింది. ఇప్పుడు చూడండి, బయట పొలిటికల్ నాయకులు కూడా నేను విన్నది, వీళ్ళు పోస్టర్లు పెట్టుకున్నప్పుడు పెద్ద నాయకుంది పైన ఉండాల, తర్వాత ఇట్లుండాల, తర్వాత ఇట్లుండాల, ఒక ఆర్డర్ ఉండాల. ఎవరిదైనా మర్చిపోయినా, లేకపోతే ఈయన ఫోటో పెద్దగా అయ్యి ఆయన ఫోటో చిన్నగా అయిపోయినా గొడవలు అవుతాయి. అవునా కదా? చాలా గొడవలు అవుతాయి. ఎందుకంటే ఎవరికి ఇవ్వవలసిన ఆ స్థానము లేకపోతే ఆ ప్రాముఖ్యత వాళ్ళకి ఇవ్వాలని. సో ఈ ఫరిసేయులు, మత నాయకులు ఎప్పుడు జనాలు వాళ్ళెమ్మటి తిరిగేవాళ్ళు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి కుంటోలను బాగు చేస్తున్నాడు, గుడ్డోలను బాగు చేస్తున్నాడు, కుష్టి వాళ్ళకు బాగు చేస్తున్నాడు, వాళ్ళ పాపం నుండి విముక్తి చేస్తున్నాడంటే అందరు జనాలు ఎక్కడ పోతున్నారు? యేసుక్రీస్తు వైపు పోతున్నారు. అందుకు మంట స్టార్ట్ అయింది, అందుకు ఇబ్బంది స్టార్ట్ అయింది, అందుకు యేసుక్రీస్తుని చంపాలనుకున్నారు. సో ఆ గుంపులో ఎంతమంది కల్వరి కొండ దగ్గరకు వచ్చారో తెలుసా? 2. యోహాను అనే శిష్యుడు, మరియమ్మ, ఇంకొక 4-5 ఏమో. దేవుణ్ణి సూచక్రియలు చేసేటప్పుడు పాటించింది, వెంబడించింది 100 మంది. యేసుక్రీస్తుని గెత్సేమని తోటలో నిర్బంధించినప్పుడు ఉన్నది 100 నుండి 12 మంది. 12 మంది నుండి సిలువకి ఎక్కేటప్పుడు 3-4, చనిపోయేటప్పుడు 2. అంటే ఇక్కడ చూస్తున్నారా ట్రెండ్? 100 మంది నుండి 12 మంది, 12 మంది నుండి 2, 3 తగ్గిపోతూ ఉన్నారు. ఎవరైతే నిజంగా నిండు మనసుతో ఉంటారో వాళ్ళు మాత్రమే చివరి వరకు ఆయనను వెంబడిస్తారు, చివరి వరకు. అందుకని ఇక్కడ కాలేబు ఏమంటున్నాడంటే, నా దేవుడైన యెహోవాని నువ్వు అనుసరిస్తున్నావు, నేను అనుసరిస్తున్నాను, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అనుసరిస్తున్నారు. కానీ నిండు మనసుతో ఎంతమంది అనుసరిస్తున్నారు? తక్కువ, చాలా తక్కువ. కమిట్మెంట్ కలిగిన వాళ్ళే ఇలా నిండు మనసుతో దేవుణ్ణి అనుసరిస్తారు, వెంబడిస్తారు. అది నిండు మనసుతో. ఇంగ్లీష్లో ఏమని తెలుసా? ఈ పదము హోల్ హార్టెడ్ లేకపోతే హోల్లీ అని ఉంది. దాని మీనింగ్ ఏంటో తెలుసా? నింపడం. ఇప్పుడు యేసుదాస్ గారు గుర్తుందా? మనము ఒక దగ్గర పిక్నిక్ వెళ్ళాము, ఎక్కడికో క్యాంపింగ్. లేరేమ్మా నువ్వు తీసుకెళ్ళాము ఎక్కడ? అనంతగిరి హిల్స్ వెళ్ళేటప్పుడు తిరిగి వస్తున్నాం అనుకుంటా. పాపం యేసుదాస్ గారికి దారి సరిగా తెలియదు. నా ఎమ్మటెమ్మటే వెంబడించాడయ్యా. డ్రైవింగ్ చేసుకుంటూ వస్తుంటే మనం అప్పుడు 4-5 కార్లు వెళ్ళాం, గుర్తుందా?
4-5 కార్లలో మిగతా కార్లందరూ వాళ్ళు కూడా మీరు గూగుల్ మ్యాప్ పెట్టుకున్నారు కాబట్టి మీరందరూ ముందు వెనక కానీ వెళ్ళిపోయారు. ఆయనకి పాపం గూగుల్ మ్యాప్ వాడడం రాదో తెలియదు, కానీ ఆయన ఒకటే మాట, ఎక్కడికి వెళ్ళినా కూడా ఒకటే మాట అంటారు, అయ్యా నేను మిమ్మల్ని ఫాలో అవుతా. అయితే అప్పుడప్పుడు నేను జస్ట్ టెస్ట్ చేయడానికి కొద్దిగా స్పీడ్ పెంచుతా, ఆయన కూడా స్పీడ్గా వచ్చేస్తాడు. అంటే ఇక్కడ ఏందో తెలుసా, ఎక్కడ నేను టర్న్ మిస్ అయిపోతే తప్పిపోతానేమో అని ఆయనకుంటున్న ఒకలాంటి భయం ఉంటుంది చూడండి. నిండు మనసుతో అనుసరించడం అంటే అదే, టు క్లోజ్ ద గ్యాప్. దేవునికి నీకు మధ్యలో గ్యాప్ ఉండొద్దు. నిండు మనసుతో అనుసరించడం అంటే ఎమ్మటెమ్మటే ఫాలో అవడము, నేను రైట్ తిరిగితే నువ్వు రైట్ తిరగాల, నేను లెఫ్ట్ తిరిగితే నువ్వు లెఫ్ట్ తిరగాల, నువ్వు స్ట్రైట్ వెళ్తే నువ్వు స్ట్రైట్ వెళ్ళాలా. ఓఆర్ఆర్ మీద నాకు మస్తు ఇబ్బంది పెట్టాడు అయ్యా. ముంగటి నుంచి కారు వస్తుంది, నేను వెళ్తున్నాను, జరుగుదామంటే పక్కన యేసుదాస్ గారు ఉన్నారు. సో నేను స్లో అయినా చేసుకోవాలంటే నేను స్లో చేసుకోవాలి. అలా నేను ఎలాగైతే బండి నడిపించానో ఆయన కూడా అలానే బండి నడిపించాడు. ఇక్కడ నేను మిమ్మల్ని తప్పు చేసి మాట్లాడతలేనయ్యా, మీరు కరెక్ట్ పని చేశారు. నిండు మనసుతో అనుసరించడం అంటే దేర్ షుడ్ నాట్ బి ఎనీ గ్యాప్ బిట్వీన్ యూ అండ్ హూమ్ యూ ఫాలో. అంటే నువ్వు యేసుని వెంబడిస్తున్నావు అనుకో, నాకు అక్కడ అంత దూరం కనిపిస్తున్నాడు కరెక్టే కాబట్టి నేను ఇక్కడి నుంచే నేను యేసుని చూస్తా అనుకోకూడదు. నువ్వు దగ్గరికి రావాలి, నీకు దేవునికి మధ్యలో గ్యాప్ ఉండకూడదు. అందుకే నేను మిమ్మల్ని అంట, ముందుకొచ్చి కూర్చోండి. ఎవరు రారు? దేవుని పరిశుద్ధ గుడారం ఉంది చూడండి పాత నిబంధన గ్రంథంలో. ఎప్పుడైతే ఆ పరిశుద్ధ గుడారం తర్వాత దేవుని కోసం ఒక మంచి దేవాలయం కట్టించాడో సొలొమోను, ఆ యొక్క స్థలములో యాజకులు వెళ్ళడానికి ఒక ద్వారము, లేవీయులు వెళ్ళడానికి ఒక ద్వారము, అక్కడ కూడుకునే స్థలము లోపల కూడా యాజకులు కూర్చోడానికి ఒక సపరేట్ రిజర్వ్డ్ సెక్షన్, లేవీయులు కూర్చోడానికి ఒక సపరేట్ సెక్షన్, యూదులు మగవాళ్ళు కూర్చోడానికి ఒక సపరేట్ సెక్షన్, ఆడవాళ్ళు కూర్చోడానికి ఒక సపరేట్ సెక్షన్. ఎక్కడో దూరం 1 కిలోమీటర్ బయట అన్యులు కూర్చోవాలి. కూర్చోవడం కాదు, నిలబడాలి. అన్యులకు దేవాలయం లోపట, ప్రత్యక్ష గుడారం లోపట స్థానము లేదు. వాళ్ళు దేవుణ్ణి నమ్ముకున్నా సరే వాళ్ళు దేవుని సన్నిధి లోపలికి వచ్చే అధికారము, అవకాశము లేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి ఆ అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఉంటున్న ఆ యొక్క కర్టెన్, అదే ఏదైతే పరద, ఆ తెర ఉందో అది 2గా చినిగిపోయింది. ఎందుకు చినిగిపోయింది? మనుష్యునికి దేవునికి మధ్యలో ఎలాంటి గ్యాప్ ఉండకూడదు అని. సో ఎక్కడో దూరంగా కూర్చొని దేవుని వాక్యం వింటున్న అన్యజనులు అనబడుతున్న మనము ఈరోజు ఇక్కడొచ్చి కూర్చుంటున్నాం చూడండి, అది దేవుని కృప. హల్లెలూయా చెప్పండి. మనము దేవుని ఆ యొక్క పాత నిబంధన గ్రంథం ప్రకారం, లేకపోతే మోషే ధర్మశాస్త్ర ప్రకారం అయితే ఇక్కడ మనం కూర్చోవడానికి అర్హులము కానే కాదు. కానీ నిన్ను ఆ సిలువ దేవునికి దగ్గరగా చేర్చింది. దాన్ని నిండు మనసుతో వెంబడించడం అని అంటారు. నీ హోల్ హార్టెడ్తో దేవుణ్ణి వెంబడిస్తే, ఇదిగో ఆ హోల్ హార్టెడ్గా ఎందుకు వెంబడించారో తెలుసా? ఒక కారణం ఉంటుంది మెయిన్గా. ఏంటా కారణం అంటే, దేవునితో నీకు అనుకున్న విషయాలు, లేకపోతే నీకు జరగవలసిన విషయాలు జరగకపోతే యూటర్న్ కొట్టేసి మళ్ళీ లోకానికి వెళ్ళిపోతాము. ఇదిగో హోషేయ ప్రవక్త యొక్క భార్య, ఆమె పేరేంటి? గోమేరు పెళ్లి చేసుకుంది ఒక ప్రవక్తను, ఒక యాజకుడిని, ఒక మంచి పాస్టర్ని పెళ్లి చేసుకొని 2-3 పిల్లలు కన్న తర్వాత మళ్ళీ ఏం చేసింది? యూటర్న్ కొట్టి వెళ్ళిపోయారు. ఇదిగో ఈరోజు మన దేశంలో ఘర్ వాపసీ అనే ప్రోగ్రాం ఏమనంటుంది? నువ్వు నీ తాత ముత్తాతలు లేకపోతే నీ పుట్టు పూర్వతలంతా కూడా నీ దేశపు యొక్క ధర్మము, హైందవము లేకపోతే సనాతన ధర్మంలో నువ్వు పుట్టి పెరిగావు, నువ్వు మళ్ళీ ఘర్ వాపసీ రావాలి అని చెప్పి. అయితే ఇక్కడ ఏమవుతుందో తెలుసా? నువ్వు రిటర్న్ వెళ్ళిపోయినప్పుడు నీ మైండ్ దేవుని మీద ఫుల్గా కాన్సన్ట్రేట్ అవ్వదు. ఎందుకంటే నీకు ఒక మైండ్లో ఉంటుంది, నేను మళ్ళీ ఎప్పటికైనా కూడా నచ్చకపోతే రిటర్న్ వెళ్ళిపోవచ్చు అని. జూలియస్ సీజర్ అంటే ఆయన రోమా ఒక అధికారి, ఆయన ఒక రాజు, చక్రవర్తి. ఆయన ప్రతిసారి
విన్నవుకుంటూ ఎస్పెషల్లీ ఇంగ్లాండ్ దేశం మీదకి వచ్చినప్పుడు, దండయాత్రకు వచ్చినప్పుడట ఒక పని చేశాడట. ఏం చేశాడో తెలుసా? ఆ ఇంగ్లాండు ద్వీవులు ఉంటాయి కదా, ఐలాండ్స్ ఉంటాయి కదా, ఆ ఐలాండ్స్లో వాళ్ళు బోట్లలో వచ్చి బోటు దిగిన తర్వాత అందరినీ టెంట్లలో రెస్ట్ తీసుకోమని చెప్పిన తర్వాత అందరినీ కూడా కొండెక్కమంటాడంట. ఎందుకంటే వాళ్ళు దండయాత్ర చేయాలంటే ఒక కొండను వాళ్ళు దాటి వెళ్ళాలి. ఆ కొండ ఎక్కేటప్పుడు 1 నిమిషం ఆగండి అంటాడంట. ఏంటి అనంటే వెనకాల తిరిగి చూస్తే వాళ్ళు ఏ నౌకలలో ఏ బోట్లలో అయితే వచ్చారో వాటన్నిటిని కూడా ఈయన తగలబెట్టేశాడు. ఏం చేశాడు? తగలబెట్టేశాడు. ఎందుకు తగలబెట్టేశాడు అంటే, మీరు ఒకవేళ ఓడిపోయి మళ్ళీ తిరిగి వెళ్ళాలంటే మీకు ఇక్కడ దారి లేదు. ఇప్పుడు మీరు సచ్చినట్టు మీరు పోరాడాలి, మీరు గెలవాలి. సచ్చినట్టు వాళ్ళు పోరాడారు, గెలిచారు. ప్రపంచాన్నంతా కూడా వాళ్ళ చేతిలో తీసుకున్నారు. రోమా సామ్రాజ్యం అలా విస్తరించింది. ఈరోజు మనం కూడా దేవునిలో ఆత్మీయతలో పోరాడి గెలవం. ఎందుకు తెలుసా? మనకు ఒక ఆప్షన్ ఉంది వెనకల. మళ్ళీ లోకంలో వెళ్ళిపోవడానికి ఒక ఆప్షన్ ఉంది. ఆ ఆప్షన్ ఎప్పుడు మైండ్లో ఉంటుంది కాబట్టి దేవుని మీద సంపూర్ణ నమ్మకం రాదు, దేవుని మీద నిండు మనసుతో అనుసరించుట రాదు. మళ్ళీ నేను లోకానికి వెళ్ళిపోతాలే అని. ఆ ఆప్షన్ ఉన్నన్ని రోజులు, నీకు ప్లాన్ బి ఉన్నన్ని రోజులు నువ్వు ముందుకు వెళ్ళలేవు. అందుకే ఆ ప్లాన్ తీసేసేయాలి. దేవునిని నువ్వు సంపూర్ణంగా ఒక కమిట్మెంట్తో నువ్వు పోరాడినట్లయితే, నువ్వు సంపూర్ణంగా దేవుణ్ణి వెంబడించినట్లయితే, దేవుడు నీకు ఏదైతే వాగ్దానమే కానీ స్వాస్థ్యమే కానీ ఏదైనా సరే దాన్ని నువ్వు స్వతంత్రించుకోవచ్చు. దానికి కావాల్సింది ఏంటంటే కమిట్మెంట్. ఫస్ట్ వన్ ఏంటిది? కమిట్మెంట్. 3 అమ్మాయిలు మాట్లాడుకుంటున్నారంట, మా డాడీ గొప్ప అని. ఫస్ట్ అమ్మాయి అన్నదంట, మా డాడీ డాక్టర్. మా డాడీ ఏంటిది? డాక్టర్. 10 సంవత్సరాల నుంచి ఆయన డాక్టర్ వృత్తిలో ఉంటున్న వారిని ఏమంటామో తెలుసా? ఆ పదం ఏంటో తెలుసా? ప్రాక్టీస్ అంటారు. అవునా కదా? సో మా నాన్న 10 సంవత్సరాల నుంచి డాక్టర్ ప్రాక్టీస్ చేస్తున్నాడు అన్నది రెండో అమ్మాయి అన్నది. మా నాన్న లాయర్, 15 సంవత్సరాల నుంచి మా నాన్న ప్రాక్టీస్ చేస్తున్నాడు. మూడో ఆమె వణుక్కుంటా మా డాడీ పాస్టర్ అన్నదంట. 30 సంవత్సరాల నుంచి, కానీ ప్రాక్టీస్ మాత్రము పేరుకు పాస్టరు, కానీ ప్రాక్టీస్ మాత్రము లేదు. అలాంటి దౌర్భాగ్య స్థితిలో ఈరోజు క్రైస్తవత్వం ఉంది, సంఘాలు ఉన్నాయి. మనము క్రైస్తవులని చెప్పుకుంటున్నాము, దేవుని ఫాలోవర్స్ అని చెప్పుకుంటున్నాము, కానీ నిండు మనసుతో ఆచరణ లేదు. నిండు మనసుతో ఆచరించకపోతే వారు దేవుని రాజ్యాన్ని చూడరు. ఒకసారి యాకోబు పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చూసినట్లయితే, అమ్మ పెట్టమ్మా, ఉందా? అట్టి మనుషుడు దీనమనస్కుడై తన సమస్త మార్గములందు అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై, ఇంగ్లీష్లో ఏమనుంది తెలుసా? ఏ డబుల్ మైండెడ్ మ్యాన్. అంటే నాకు ఇది కావాలి. అట్టి మనుష్యుడు ద్విమనస్కుడైతే ఆయన ఏ రూట్లో వెళ్ళినా అది అన్స్టేబుల్గా ఉంటుంది, స్థిరముగా ఉండదు అని అక్కడ మాట. నీకు ప్లాన్ బి పెట్టుకొని ప్లాన్ ఏ పెట్టుకున్నా, ప్లాన్ ఏ పెట్టుకొని ప్లాన్ బికి వెళ్ళినా, నీకు దేవుడు కావాలి, లోకం కావాలి అని. అందుకే కదా దేవుడు అంటాడు, 2 పడవల మీద కాలు వర్కౌట్ కాదు. నీకు ఒకడే మాస్టర్ ఉండాలి, ఒకడే నీకు యజమానుడు ఉండాలి. అది దేవుడైనా ఉండాలి, లోకమైనా ఉండాలి. నువ్వు వెచ్చగానైనా ఉండాలి, చల్లగానైనా ఉండాలి. ద్విమనస్కుడు ఉంటే మాత్రము ద్వి అంటే 2. ఇలాంటి వ్యక్తిత్వాలు, అలవాట్లు నిన్ను నీ కొండ ప్రదేశాన్ని లేకపోతే నీ స్వాస్థ్యాన్ని, నీ వాగ్దానాన్ని నువ్వు స్వతంత్రించుకోవడానికి అది వర్కౌట్ కాదు. ఎలాంటి కమిట్మెంట్ కావాలంటే ప్రతి విషయంలో దేవుని సన్నిధిలో మోకాళ్ళుని. యాకోబు ఏమంటాడో తెలుసా? ఇదిగో నేను యాకోబు అంటున్నాను, కాలేబు, ఇదిగో నేను ఐగుప్తు నుంచి బయలుదేరినప్పుడు 40 సంవత్సరాలు ఎలాంటి పట్టు ఉందో, ఎలాంటి బలం ఉందో, ఎలాంటి ధైర్యం ఉందో, ఇదిగో 85 సంవత్సరాల తర్వాత నాకు ఇప్పుడు తగ్గలేదు. ఎడ్మండ్ హిలరీ. ఎవరు ఎడ్మండ్ హిలరీ అంటే మౌంట్ ఎవరెస్ట్ని మొట్టమొదటిసారి ఎక్కినాయన. మొత్తం మనుషులందరిలో కూడా మొట్టమొదటిసారి ఎక్కినాయన ఎడ్మండ్ హిలరీ. ఆయన ఈ ఎక్కే ముందు ఫస్ట్ అటెంప్ట్లో ఎక్కలే.
ఫస్ట్ అటెంప్ట్లో ఎక్కలే, చాలాసార్లు ఫెయిల్ అయిపోయాడు. కానీ ఫెయిల్ అయిన ప్రతిసారి ఆయన మనసులో ఒక మాట అనుకునేవాడట, ఓ మౌంట్ ఎవరెస్ట్ శిఖరమా, నువ్వు ఎదగలేవేమో కానీ నేను మళ్ళీ వస్తా, ఎదిగి వస్తా, బలపడి వస్తా, నిన్ను ఢీకొంటా. బాగుంది ఆ మాట. యూ కెనాట్ గ్రో బిగ్ బట్ ఐ విల్ గ్రో బిగ్గర్ దెన్ ద లాస్ట్ టైమ్. సో ఐ విల్ అటెంప్ట్ టు రీచ్ యువర్ సమిట్ అండ్ హీ డిడ్ రీచ్ ద సమిట్. నేను తప్పకుండా వస్తా అని చెప్పి అనేక ప్రయత్నాల తర్వాత ఎక్కాడు. లాస్ట్కి చరిత్రలో మిగిలిపోయాడు. ఏమని? మొట్టమొదటి మనుష్యుడు మౌంట్ ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కింది అని, ఎడ్మండ్ హిలరీ. సో ఏమంటున్నానంటే, నీ పూర్తి కమిట్మెంట్ నీ ముందున్న పని మీద పెడితే దేవుడు తప్పకుండా నీకు ఆధ్యాత్మికంగా కానీ శారీరకంగా కానీ ఏ విషయంలోనైనా కూడా నీవు స్వతంత్రించుకోవాలంటే మొట్టమొదటిగా కావాల్సింది కమిట్మెంట్. రెండవది, కాలేబుకు కావాల్సింది, కాలేబు దగ్గర ఉన్నది, క్రైస్తవులందరికీ కూడా కావాల్సింది కాన్ఫిడెన్స్. మొట్టమొదటిది కమిట్మెంట్. కమిట్మెంట్ అంటే తెలుగులో ఏమనుకోవచ్చు? నిబద్ధత. రెండవది కాన్ఫిడెన్స్. అయ్యా, మీ ఇంటి ముంగట కుక్కలు ఉన్నాయి. మీ ఇంటి ముంగట ఎందుకు, మా ఇంటి ముంగట అయితే చాలా కుక్కలు ఉన్నాయి. ఎవలిన్ చిన్నగా ఉన్నప్పుడు బాగా భయపడేది. అయితే నేను ఎవలిన్ కోసం ఏం చేస్తానంటే, కుక్కలకన్నిటికీ ఒక సైకలాజికల్ భయం పెట్టేశాను. మీరు నమ్ముతారో లేదో, ఈరోజు నేను నా కార్ వేసుకొని మా ఇంటి గలీలో వస్తే కుక్కలన్నీ పారిపోతాయి. కుక్కలన్నీ కూడా పారిపోతాయి. ఎందుకు అనంటే, నా కారు శబ్దం కూడా ఆ కుక్కలకి తెలిసిపోయింది. ఒక వైట్ కారులో ఒక మెంటలోడు వస్తాడు, రాళ్ళు పట్టుకొని పరిగెత్తిస్తాడు. ఎందుకంటే వానికి ఒక్కోనికే బిడ్డ ఉంది, వాని బిడ్డ పడుకుంటే. కుక్కలు కూడా ఎంత చాలు అంటే, రాత్రంతా మనల్ని పడుకోనియవు. తెల్లారి మనం పొద్దున మన పనులకు వెళ్ళిపోతాం కదా, అవి మంచిగా పడుకుంటాయి. సో రాత్రంతా అవి మీటింగ్ పెట్టుకుంటాయి. నాకు డౌట్ ఏంటంటే, ఇప్పుడు నాకు ఎవరికైనా గొడవైందనుకో, అని నేను తిట్టాలనుకో, నేను పరిశుద్ధుడిని, బూతులు తిట్టలేను, అసలు తిట్టకూడదు. కానీ కోపం వచ్చి ఎవరైనా తిట్టాలంటే కుక్క అని అంట. కుక్కలు ఏం తిట్టుకుంటాయి? మనిషి అని తిట్టుకుంటాయా? నాకు ఆ డౌట్ ఎప్పుడు కూడా. గాడిద అని తిట్టుకుంటాము, గాడిద కొట్లాడుకుంటున్నప్పుడు వినయ్ అని తిట్టుకుంటాయా? ఎందుకంటే మనము వాటి పేరుని వాడుతున్నాము. ఏమని వాడుతున్నాము? అదొక దౌర్భాగ్యమైన జీవి అని చెప్పి. సరే, అంటే ఇక్కడ ఏమంటున్నానంటే, కాన్ఫిడెన్స్ కావాలి. ఈరోజు మా ఎవలిన్ వెళ్ళిపోయింది, ధైర్యంగా పోయి నిలబడుతుంది కుక్కల ముంగట. ఎందుకు అనంటే, ఎన్నోసార్లు దాన్ని చేయి పట్టుకొని కుక్కలను నేను బెదిరించాను. సో దానికి ఆ ధైర్యం వచ్చింది. మా నాన్న కుక్కల దగ్గరికి వెళ్ళి ఏయ్ అని అంటాడు. ఏమంట? ఏయ్ అని ఒక పెద్ద సౌండ్ చేస్తా. ఆ సౌండ్ వినేసి వచ్చిండు వినే వచ్చిండు అని చెప్పి నల్ల కుక్క, ఎర్ర కుక్క, పిచ్చి కుక్క, మంచి కుక్క, అన్ని కుక్కలు పారిపోతాయి. అయితే అది నేను నా బిడ్డను చేతిలో పట్టుకొని చేశాను కదా, అది నేర్చుకుంది నా దగ్గర నుంచి. మంచి విషయం ఏం కాదు, ఐఎమ్ నాట్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. కానీ ఏం నేర్చుకుందంటే, నేను లేకున్నా కూడా కుక్కలను ఎదిరించి ధైర్యంగా నిలబడే కాన్ఫిడెన్స్ దానికి వచ్చింది. మళ్ళీ చెప్తున్నాను, 12 మంది వేగిల వారు వెళ్ళారు కానాను దేశానికి. 10 మందికి తడిసిపోయిందండి. వాళ్ళ ఆకారాన్ని చూసి, వాళ్ళ పర్సనాలిటీని చూసి, వాళ్ళ ద్రాక్ష పండ్లను చూసి, వాళ్ళ పంటను చూసి, పెద్ద పెద్ద బలిష్ఠులు ఉన్నారయ్యా, మనం వాళ్ళ మీద యుద్ధము చేసి ఓడిపోతాము, మన వల్ల కాదు అని 10 మంది చెప్తే 2 మాత్రమే కాన్ఫిడెన్స్తో నిలబడ్డారు. ఎందుకు అనంటే, ఆ 2కి ఇక్కడ శత్రువులు కనబడట్లేదు. శత్రువుల కంటే ఎన్నో రెట్లు మించిన దేవుడు వాళ్ళకి కనిపిస్తున్నాడు. ఏలియా దగ్గరికి సిరియా సైన్యం వస్తుంది, గుర్తుందా? ఆ సైన్యం వచ్చినప్పుడు తన అసిస్టెంట్ గెహజీ వణికిపోతూ ఉంటాడు. ఎందుకు వణికిపోతూ ఉంటాడంటే, రథాలు వస్తున్నాయా, గుర్రాలు వస్తున్నాయా, అందరూ మనల్ని చంపడానికి వస్తున్నారయ్యా. అయితే ఏలియా మాత్రం నిబ్బరంగా నిలబడతాడు. ఎందుకు? దేవుని సర్వ సైన్యము ఏలియా ఎమ్మటి ఉంది. ప్రార్థన చేస్తాడు, అయ్యా ఈ గుడ్డోడు, ఏ గుడ్డోడు? ఈ గెహజీ అనే ఆత్మీయకంగా ఉంటున్న గుడ్డోనికి నీ పవర్ ఒకసారి చూపి, ట్రైలర్ చూపి. అప్పుడు గెహజీ కళ్ళు తెరుచుకున్నప్పుడు
మొత్తము సర్వ సైన్యము ఫ్లేమింగ్ సోర్డ్స్తో, అంటే ఆ మండుచున్న ఖడ్గాలతో నిలబడినప్పుడు దేవుని యొక్క ఆ యొక్క సైన్యాన్ని చూసి అప్పుడు ధైర్యం వచ్చింది. కానీ చూసి నమ్మిన వాళ్ళకంటే చూడక నమ్మిన వాళ్ళే ధన్యులు. కాలేబు చూశాడు, కాలేబుకి కాన్ఫిడెన్స్ ఉంది, నా దేవుడైన యెహోవా. మళ్ళొకసారి 14వ అధ్యాయం, యెహోషువ 14వ అధ్యాయం 12వ వచనం చూద్దాము. ఆయన కాన్ఫిడెన్స్ చూడండి ఏమంటున్నాడో ఇక్కడ. కాబట్టి ఆ దినమున యెహోవా సెలవిచ్చెను, ఈ కొండ ప్రదేశము నాకు దయచేతును అని అనాకీయులకును ప్రాకారం గల ఈ పట్టణము అక్కడ ఉన్న సంగతి ఆ దినమున నీకు వినపడను. ఆయన ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు, నాకు దేవుడు చెప్పాడు. ఎవరో ఆషామాషి పర్సన్ కాదు నాకు చెప్పింది, నాకు దేవుడు చెప్పాడు, ఈ కొండ ప్రాంతాన్ని నాకు ఇస్తాడు. నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది. దేవుడు ఇదే మాట కాలేబుతో ద్వితీయోపదేశ కాండంలో కూడా చెప్తాడు తెలుసా. ఒక్కసారి ద్వితీయోపదేశ కాండానికి వెళ్దాము. ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయము 34, 35, 36 ఎవరైనా. కాగా యెహోవా మీరు చెప్పిన మాటలు విని బహుగా కోపపడి, నేను మీ పితరులకిచ్చేదనని ప్రమాణం చేసిన ఈ మంచి దేశమును ఈ చెడ్డతరము వారిలో యొప్నేను కుమారుడైన కాలేబు తప్ప మరి ఎవడనూ చూడడు. అతడు పూర్ణ మనసుతో యెహోవాను అనుసరించును గనక. థ్యాంక్ యూ అమ్మా. ఏమంటున్నాడంటే ఈ ప్రదేశమును, దేవుడు చెప్తున్న మాటలు ఏంటంటే ఈ ప్రదేశమును, అది కూడా మాట ఇచ్చి చెప్తున్న మాట, యొప్నే కుమారుడైన కాలేబు తప్ప ఎవరు కూడా చూడరు. సో ఆ మాటని పట్టుకున్నాడు. ఆయనకి ఎంత విశ్వాసమో, ఎంత నమ్మకమో దేవుని మాట అంటే. దేవుని మాట అంటే ఒక ప్రామిసరీ నోట్ లాగా, ఒక అగ్రిమెంట్ లాగా. మనుషులు మాటలు మారొచ్చేమో, కానీ దేవుడు అంటాడు, ఆయన మాట నిన్న నేడు ఆకాశము మారినా మారును, కానీ నీ మాట మాత్రం ఎప్పుడు కూడా మారదు. దీన్నే మనం అంటాము విశ్వాసము అని, దీన్నే మనం అంటాము నమ్మకము అని. నమ్మకము అంటే ఆశాభావం కాదండి, హోప్ మాత్రమే కాదు, కనబడని వాటికి నిజ స్వరూపమై ఉన్నది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో. సో ఈ విశ్వాసము మనకు కావాలి, ఈ కాన్ఫిడెన్స్ మనకు కావాలి. జార్జ్ ముల్లర్ తెలుసు అనుకుంటాను, మీకు అందరికీ కూడా విని ఉంటారు. ఎంతోమంది అనాథ పిల్లలకు, అనాథ శరణాలయకు ఆయన కర్త. ఆయన జీవితంలో ఒక్కరినంటే ఒక్కరిని డబ్బులు అడగలే, ఒక్కరిని డబ్బులు అడగలే. ఈరోజు మనం కూడా చాలామంది, అంతవరకు ఎందుకు, మన పరిచర్యలో కూడా మనకు ఈ స్కూల్ రన్ అవుతున్నప్పుడు మనం డోనర్స్కి వెళ్ళి మన అప్లికేషన్ పెట్టుకుంటాము. అయ్యా మా దగ్గర ఇట్లా స్కూల్ ఉంది, మేము ఇట్లా పనులు చేస్తున్నాము, మీకు వీలైతే మీరు దేవుని ప్రేరేపణ బట్టి మాకు సహాయం చేయండి అని డొనేషన్స్ అడుగుతూ ఉంటారు స్వచ్ఛంద సంస్థ వాళ్ళు. కానీ జార్జ్ ముల్లర్ ఒక్కసారి కూడా తన జీవిత కాలంలో కొన్ని కోట్లు రేస్ చేశాడు, కానీ ఒక్కసారి కూడా ఒక్క డోనర్ని అడగలే. అడిగింది ఒక్క ఆయననేనంట, దేవుణ్ణి. ఆయన ఎప్పుడు కూడా మాట పరంగా కానీ, రాతపూర్వకంగా కానీ, స్పీచ్లో కానీ ఒక డొనేషన్, ఒక డోనర్ని, మనుష్యుడిని అడగనే లేదు. కానీ ఎంతో వందల మందికి ఆయన పరిచర్య చేయగలిచాడు. ఎందుకు అనంటే కాన్ఫిడెన్స్. నా దేవుడు ఇస్తాడండి, నా దేవుడు ఇస్తాడు. 200-300 మంది పిల్లలు తినడానికి అన్నం లేదు. వెళ్ళాడంట, ఓ పిల్లలు మీరందరూ కూడా ప్లేట్లు కడుక్కొని డైరెక్ట్గా కూర్చొని లైన్లలో కూర్చోండి. వార్డెన్లందరూ కూడా టెన్షన్ పడుతున్నారు, మేనేజర్ టెన్షన్ పడుతున్నాడు. చిల్లి గవ్వ లేదు, ఒక్క మెతుకు బియ్యం లేదు, ఎట్లా మనం ఫుడ్ పెడతాము అంటే దేవుడిస్తాడు. ఆ కాన్ఫిడెన్స్. ప్రార్థన చేయడం స్టార్ట్ చేశారు. ఆమేన్ అనే కల్లా ఒక మిలిటరీ వ్యాన్ వచ్చి దిగి మొత్తం ఫుడ్ పనిచేసింది. ఏంటంటే మాదొక పెద్ద ఫంక్షన్ క్యాన్సిల్ అయిందయ్యా, మాకు ఫుడ్ వేస్ట్ అయిపోతుందని తెలిస్తే మేము ఇక్కడ ఒక అనాథ శరణాలయం ఉందని మేము విన్నాము, కాబట్టి ఫుడ్ తీసుకొచ్చామని. హల్లెలూయా. ఎప్పుడు కూడా మనుషుని అడగలేదు ఆయన జీవితకాలం అంతా కూడా. ఆయన ప్రేయర్స్ ఎన్ని చేశాడో వాటికి ఎన్నిసార్లు సమాధానం వచ్చిందో ఒక బుక్ రాశాడు తెలుసా జార్జ్ ముల్లర్. అలాంటి కాన్ఫిడెన్స్ మనకు కావాలి. మొదటిది ఏం కావాలి? కమిట్మెంట్. రెండోది ఏం కావాలి? కాన్ఫిడెన్స్. మూడోది కరేజ్, ధైర్యం. మనకేం కావాలి? ధైర్యం కావాలి. చూడండి, ఒకసారి మనము వెనకాలకి వెళ్దాము. సంఖ్యాకాండము
13వ అధ్యాయము 33వ వచనము. ఎవరైనా సంఖ్యాకాండము 13వ అధ్యాయము 33వ వచనము. అక్కడ నెఫ్తీయులలో సంబంధులైన అనాకు వంశపు నెఫ్తీయులను చూచితిమి. మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి. ఇంతకుముందు నేను చెప్పాను కదా, మళ్ళీ అదే ఈ వచనంలోనే. మేము వెళ్ళి వేగిల వారిగా వెళ్ళినప్పుడు నెఫేలీయుల వలె వాళ్ళు ఉన్నారు, మిడతల వలె మేమున్నాము. సో మమ్మల్ని మేము ఎక్కడ తక్కువ చేసుకోవాలో అక్కడ తక్కువ చేసుకోకుండా, మేము మిడతలమైనా సరే, మేము చీమలమైనా సరే, మేము మాత్రం ధైర్యం పోగొట్టుకోలేదు. చిన్నప్పుడు తెలుగులోనో ఏదో ఈ లెసన్ వచ్చింది, గుర్తుందా మీకు ఎంతమందికి? ఒక్క పాము పుట్ట, కానీ అనేకమైన చీమలు దాడి చేసి కొన్ని వందల వేల చీమలు వచ్చి పాముని లాస్ట్కి అయితే ఇక్కడ ఆ లెసన్లో ఎంతమందికి గుర్తుందో, ఒక్క చీమైనా కూడా అధైర్యపడలేదు అన్నట్టుగా మాట్లాడతారు ఆ కవి. ఏంటంటే చాలాసార్లు మన విశ్వాసులలో, మన విశ్వాసకి బ్యాక్ స్టెప్ ఏంటిదంటే పిరికితనం. అందుకే దేవుని వాక్యం క్లియర్గా చెప్తుంది, పిరికి వాళ్ళకి బాల్కనీ సీట్లు ఇస్తా అంటున్నాడా దేవుడు? దేవుని రాజ్యంలో ఫ్రంట్ సీట్ ఇస్తున్నా అంటున్నాడా దేవుడు? లేకపోతే మిమ్మల్ని వెయిటింగ్ లిస్ట్లో పెడతానంటున్నాడా దేవుడు? పిరికి వారికి ఈ లోకంలో మరి స్థానం ఉందో లేదో, కానీ పరలోకంలో మాత్రము స్థానము లేదు. దేవుడు నిజరక్షకుడు, ఈ సృష్టికర్త, ఆయన నీకు తోడుగా ఉన్నప్పుడు నువ్వు దేన్ని గురించి భయపడకూడదు. యెహోషువ అలానే నిలబడ్డాడు, కాలేబు అలానే నిలబడ్డాడు, ధైర్యము వహించుకొని. ఏలియా 450 మంది బయలు ప్రవక్తలు వచ్చినప్పుడు వాళ్ళు కత్తులు కటాలు తీసుకొచ్చినట్టు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే వాళ్ళు ఆ అన్య విగ్రహాన్ని పూజిస్తున్నప్పుడు నేను ఒక్కడనే మిగిలిపోయాను, కానీ ఒక్కడిని నేను మీకు సవాల్ చేసి చెప్తున్నానని. ఆ ఒక్కడు ధైర్యవంతంగా నిలబడి దేవుని సహాయం ద్వారా ఆ రోజు ఆ కార్మెలు పర్వతం మీద బయలు ప్రవక్తలందరినీ కూడా హతమార్చినట్టుగా, లేకపోతే వారిని ఓడించినట్టుగా మనం చూస్తాము. ధైర్యం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఆ ధైర్యము కేవలము నీ బలహీనతను ఓవర్కమ్ చేయడం మాత్రమే కాదు, కానీ నీ ఏజ్ని కూడా ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది. చూడండి, యెహోషువ 14వ అధ్యాయంలో ఉన్నాం కదా, ఒకసారి 10వ వచనం చదువుతాను చూడండి. యెహోవా చెప్పినట్లు యెహోషువకు ఆ మాట సెలవిచ్చిన నేటి నుండి ఇశ్రాయేలీయులు అరణ్యంలో నడిచిన ఈ 45 ఏండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు. ఇదిగో నేను ఇప్పుడు సీనియర్ సిటిజన్స్ ఇక్కడ ఎవరెవరైతే ఉన్నారో మీ అందరికీ చెప్తున్నాను, యవ్వన కాలంలో దేవుడు మనల్ని వాడుకుంటాడు, కాదనట్లేను. యవ్వన కాలంలో దేవుడు మనల్ని గట్టిగా ఏదో ఒక కార్యాన్ని చేయాలనుకుంటాడు, కాదనట్లేను. కానీ ఒక 60 దాటిన తర్వాత, 55-60 దాటిన తర్వాత, ఈవెన్ విశ్వాసులలో కూడా ఒక చిన్న బ్యాడ్ హ్యాబిట్ ఏముంటుంది తెలుసా? నాకు కాదులే, నన్ను కాదులే, నా వల్ల ఏం కాదులే, నేను వాడేశాను అని ఒకవేళ అలాంటి వ్యక్తిత్వం ఉంటే దయచేసి అది మార్చుకోవాలి. బైబిల్లో మీరు క్షుణ్ణంగా కరెక్ట్గా చదివితే రిటైర్మెంట్ అనే కాన్సెప్టే లేదు తెలుసా? బైబిల్లో రిటైర్మెంట్ అనే కాన్సెప్ట్ లేదు. కేఎఫ్సి తిన్నారా? కేఎఫ్సి తిన్నారా? కెంటకీ ఫ్రైడ్ చికెన్, దాని ఓనర్ ఎవరో తెలుసా? ముసలాయన తాతనా? ఏదో వీళ్ళ తాత అయినట్టు చెప్తుందామె. సరే, ముసలాయన తాత, తెల్ల సూట్ వేసుకుని ఉంటాడు, మీసాలు ఇంత ఉంటాయి. ఆయన పేరు కొలోనల్ శాండర్స్ అని అంటారు. 10th క్లాస్ చదువుకున్న పిల్లలందరూ కూడా రీసెంట్గా మీకు ఫస్ట్ యూనిట్లో ఎవ్రీ సక్సెస్ స్టోరీ హ్యాజ్ ఎ ఫెయిలియర్ అని ఒక లెసన్ వస్తుంది. ఎంతమందికి మీకు గుర్తుందో లేదో? గుర్తొచ్చిందా? దాంట్లో మాట్లాడతారు, చాలా ఎగ్జాంపుల్స్ తీసుకొని మాట్లాడతారు. అబ్రహాం లింకన్ ఆయన అమెరికా దేశానికి అధ్యక్షుడు కాకముందు కొన్ని 100 సార్లు ఓడిపోయాడట. థామస్ ఎడిసన్, ఈ లైట్ బల్బ్ కనుక్కున్న వ్యక్తి, 10,000 బల్బులు ముందు కనుక్కొని
అవి పలిగిపోయి లేకపోతే బర్న్ అయిపోయి లేకపోతే ఫెయిల్ అయిపోయి 10,000 సార్లు ట్రయల్ చేసిన తర్వాత 55వ సంవత్సరమో 56వ సంవత్సరంలో ఒరిజినల్ లైట్ బల్బ్ని కనుక్కోగలిగాడు. ఇప్పుడు ఈ KFC అన్నానే కదా, ఆయనకి జీవితం అంతా వేస్ట్ అయిపోయి 65వ ఏట పెన్షన్ వచ్చింది. పెన్షన్ వాళ్ళ దేశము $1,000 ఇస్తే ఆ $1,000 నుంచి ఏం చేయాలి అని ఆలోచిస్తే వాళ్ళమ్మ రెగ్యులర్గా చికెన్ ఫ్రై చేసే విధానం గుర్తొచ్చి ఆ చికెన్ ఫ్రైకి కావాల్సిన వస్తువులన్నీ కూడా చేసి కనీసం 1,000 తలుపులు కొట్టాడట. అమ్మా నేను చికెన్ అమ్ముతున్నాను కావాలా, అమ్మా నేను చికెన్ అమ్ముతున్నాను కావాలా అని 1,000 తలుపులు ఆయనకి నో 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 అన్న తర్వాత ఏ సంవత్సరంలో ఇది? 65వ ఏట. ఇప్పుడు రిటైర్మెంట్ పెంచారంట కదా, తెలుసా మీకు ఈ విషయము? రిటైర్మెంట్ పెంచారని 65 నుండి 65కి. అందరికో మళ్ళీ కొంతమందికో నాకు తెలియదు. సో రిటైర్ అయిపోయిన తర్వాత ఆయన అసలు లైఫ్ అప్పుడు స్టార్ట్ అయింది. ఆయన మొదటి ఆర్డరు 1000 టైమ్స్ రిజెక్ట్ అయిన తర్వాత. ఎందుకు ఇవి చెప్తున్నానంటే there are people where they started their life in their old age, in their retirement age, like కాలేబు వలె నిజ జీవితంలోనూ బైబిల్లోనూ మనం చూస్తే వాళ్ళు ఓల్డ్ ఏజ్లో వచ్చిన తర్వాత వారి యొక్క జీవితాలు స్థిరపడ్డాయి. వాళ్ళు కష్టపడ్డారు, దేవుడు వాళ్ళకు కావాల్సిన స్వాస్థ్యాన్ని ఇచ్చాడు. ఎందుకు అనంటే ఆ ధైర్యం వాళ్ళకుంది, దేవుడు నా పట్ల కార్యం జరిగిస్తాడని. అందుకనే ఇక్కడ మొట్టమొదటిగా దేవుని వాగ్దానమును స్వతంత్రించుకోవాలంటే ఏం కావాలని చెప్పాను? మొట్టమొదటిగా కమిట్మెంట్ కావాలి, రెండోది కాన్ఫిడెన్స్, మూడోది కరేజ్, ధైర్యము. ఈ 3 ఉంటే యూ విల్ బికమ్ ఏ కాంకరర్. కాంకరర్ అంటే నువ్వు సాధిస్తావు. ఏం సాధిస్తావు? చూడండి 14వ అధ్యాయము 13వ వచనం నుండి చదువుతున్నాను. యుప్నే కుమారుడైన కాలేబు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించుచున్నాడు గనుక యెహోషువ అతనిని దీవించి అతనికి హెబ్రోనును స్వాస్థ్యముగా ఇచ్చెను. హెబ్రోను అనగా సహవాసము అని పేరు. కాబట్టి హెబ్రోను యుప్నే అను కెవీజీయుడైన కుమారుడైన కాలేబునకు నేటి వరకు అది స్వాస్థ్యముగానున్నది. పూర్వము హెబ్రోను అనే పేరు కిర్యాతర్బా అనాకీలలో గొప్పవాడు. అప్పుడు దేశము యుద్ధము లేకుండా నెమ్మదిగా ఉండెను. అలాగే 15వ అధ్యాయంలో కూడా ఒకసారి 13వ వచనానికి వస్తే యెహోవా యెహోషువకు ఇచ్చిన ఆజ్ఞ చొప్పున యూదా వంశస్థుల మధ్యను యుప్నే కుమారుడైన కాలేబును ఒక వంతును అనగా అనాకేయుల వంశకర్త అయిన అర్బా యొక్క పట్టణమును ఇచ్చెను. ఏంటా అర్బా యొక్క పట్టణము? హెబ్రోను అనే పట్టణము. అది హెబ్రోను. అక్కడ నుండి కాలేబు అనాకులు 3 కుమారులైన షెషయ, అహిమాను, తల్మయాయు అను అనాకీయుల వంశీయుల యొద్దకు వెళ్ళగొట్టి వారి దేశమును స్వాధీనపరచుకొనెను. అక్కడ నుండి అతడు దెబీరు నివాసుల మీదికి పోయాను. అంతకుముందు దెబీరు పేరు కిర్యాత్సెఫెరు. ఇక్కడ ఏమంటున్నానంటే నీకు కమిట్మెంట్ ఉండి, నీకు కరేజ్ ఉండి, నీకు కాన్ఫిడెన్స్ ఉంటే నువ్వు సాధించినట్టే. యూ విల్ బికమ్ ఏ కాంకరర్. హెబ్రోను అనే దేశము మీకు గుర్తుందో లేదో నేను చెప్పాను, వన్ ఆఫ్ ద ఆశ్రయపురము. ఆశ్రయపురములు 6లో ఒకటి మాత్రమే కాదు, ప్రాముఖ్యమైనది. ఈ యొక్క దావీదు రాజు యొక్క మరి దూరపు చుట్టమైన ఆషాయేలు చనిపోయింది కూడా ఆ హెబ్రోను యొక్క ద్వారము ముందే. నేటి వరకు అది కాలేబునకు స్వాస్థ్యముగా ఉన్నది. ఎందుకు అనంటే కాలేబు నమ్మకంగా జీవించాడు, ధైర్యంగా జీవించాడు, కాన్ఫిడెన్స్ ఉండింది, కరేజ్ ఉండింది, కట్టుబాటుతో నిబద్ధతతో జీవించాడు. కాబట్టి దేవుడు అతనికి ఇవ్వాల్సిన వాగ్దాన దేశాన్ని స్వాస్థ్యంగా అతనికి ఇచ్చాడు. సో ఈరోజు ముగించుకునే ముందు ఒక ప్రశ్న మీ అందరినీ అడగాలనుకుంటున్నాను. మనకు చాలాసార్లు మనం వాగ్దానాలు తీసుకుంటాము. దేవుడు మీకు వాక్యం ద్వారా ఒక వాగ్దానాన్ని ఇస్తాడు. ఆ వాగ్దానాన్ని నెరవేర్చు దేవుడు ఆయన సేమ్ నిన్న ఎలా ఉన్నాడో ఈరోజు అలానే ఉంటాడు, ఈరోజు ఎలా ఉంటాడో రేపు కూడా అలానే ఉంటాడు. కానీ ఆ వాగ్దానం మన జీవితాల్లో నెరవేరదు కదా. నెరవేరాలంటే ఏం చేయాలి? ఇదిగో
నీకు మొట్టమొదటిగా కమిట్మెంట్ కావాలి. నువ్వు ఒక కట్టుబాటుతో జీవించడం నేర్చుకోవాలి. దేవా, నేను ఇది చేయాలనుకుంటున్నాను అంటే నీ వైపు నుండి నువ్వు చేయవలసింది ఏంటి? గాల్లో దీపం పెట్టి దేవుడా దేవుడా అంటే కూడా అది వర్కౌట్ కాదు. నువ్వు కమిట్మెంట్తో జీవించి, ఒక నిబద్ధతతో, ఒక కట్టుబాటుతో జీవించి, దేవుని యందు పూర్తి నమ్మకం ఉంచి, జరుగుతుంది అంటే జరుగుతుంది. మా నాన్న వస్తాడు. గుర్తుందా, ఒకసారి నాన్నగారు చెప్పారు, ఒక స్కూల్ పిల్లోడు గేట్ దగ్గర, మా నాన్న వస్తాడు, లేట్ అయినా సరే మా నాన్న వస్తాడు, నాకు చికెన్ కూర తీసుకొస్తాడు అని. ఆ విశ్వాసము. అందుకని పిల్లలకి మనము బై మిస్టేక్, ఈ జనరేషన్ ఎలా ఉందో తెలియదు కానీ, ఈ జనరేషన్ ఎలా ఉందంటే మనం మాట ఇచ్చినామంటే పట్టుకుంటారు. అది బై మిస్టేక్. నేను మా పిల్లలకి రోజుకి కానీ, ఎవలిన్కి కానీ, లివికి కానీ ఏమైనా నేను రేపు తీసుకెళ్తా అని, మన తల్లిదండ్రులు ఎలా అనేటోళ్ళు, డాడీ చాక్లెట్ తెచ్చినావా అన్నామనుకో, రేపు తెస్తాను లేరా అని మన నసను వదిలించుకోవడానికి అంటారు కదా. కానీ ఈ జనరేషన్ అట్లా కాదు. మా నాన్న రేపిస్తా అన్నాడు, అది ఫిక్స్ అయిపోతుంది ఇక్కడ. సో వాళ్ళకి ఎంత నమ్మకమో. మనకు తెలుసు మన సంగతి ఏందో. మనము ఆ టెంపరీ ఫ్రీనెస్ దొరకడానికి రేపు చూద్దాం లేరా అని మనం అనుకుంటాము, కానీ వాళ్ళు దాన్ని పట్టుకుంటారు. దాన్ని మనము చిరాకు పడొచ్చేమో, కానీ దట్ షోస్ దేర్ ఫెయిత్ ఇన్ యూ. నీ మీద ఉంటున్న నమ్మకం వాళ్ళ దాన్ని బట్టి తెలిసిపోతుంది. అందుకనే మొట్టమొదటిగా మనకు కమిట్మెంట్ కావాలి, రెండవదిగా మనకు కాన్ఫిడెన్స్ అంటే నమ్మకం కావాలి, మూడవదిగా కరేజ్ కావాలి. ఇవి ఉంటే వీ కెన్ కాంకర్. కాలేబు వలె మనమందరం కూడా దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోవచ్చు. దయచేసి లేచి నిలబడండి, ప్రార్థన